హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇది రైస్లో సైడ్ డిష్గా అయినా రోటీస్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక వెసల్లో కొన్ని వాటర్ని పెట్టుకుని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 300 grams క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోండి. సో మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి 1/2 teaspoon సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 1 minute పాటు కుక్ చేసుకోండి. ఇలా 1 minute పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో అలానే ఒక 5 minutes పాటు ఉంచేసేయండి. ఇలా 5 minutes పాటు సోక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకుని క్యాలీఫ్లవర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 tablespoon మిరియాలు, 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoon సోంపు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని తర్వాత అదే ప్యాన్లోకి 2 tablespoon వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 tablespoon వరకు పోపు దినుసులు వేసి ఆయిల్లో ఇవి బాగా చిటపట పడిన తర్వాత 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, అలానే కొద్దిగా కరివేపాకును వేసి ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగును వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇందులోకి 1/2 teaspoon వరకు పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 5 minutes పాటు కుక్ చేసుకోండి. సో ఈ 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది. సో ఇలా 5 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనకు క్యాలీఫ్లవర్ అనేది 70% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి అలానే ఒక 1 teaspoon వరకు ధనియా పౌడర్ని వేసుకోండి. మీకు స్పైసీగా కావాలంటే ఒక 1/2 teaspoon వరకు కారంని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్ చూసి ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్కి ఈ పౌడర్స్ అని బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 to 4 minutes పాటు కుక్ చేసుకోండి. సో ఇలా 3 to 4 minutes పాటు లో ఫ్లేమ్లో మాత్రమే మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత మూత తెరిచి క్యాలీఫ్లవర్ కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇది రైస్లో సైడ్ డిష్గా అయినా రోటీస్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ వింటర్స్లో అయితే ఇలాంటి రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.